ఆశ్రయమైనటువంటి మా తండ్రి, సర్వ సృష్టికి అధికారమైన మా ప్రభువ, కృపగల దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడైన తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం నాయన. మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడైన యేసుని బట్టి నీ కొండములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో మా పాపలన్నిటిని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించి ప్రభా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధాత్మనికి అప్పగించి మీరు పరలోకమునికి ఎక్కి తండ్రి గుడి పార్శ్వం నాశనడువై మా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసయ్యాని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తే సమయాన్ని గడియన నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఇంతవరకు కలిగిన జరిగినటువంటి కార్యక్రమం మంచి నీ మహిమార్థంగా జరిగినదని నమ్ముచి నీ కృతజ్ఞత ఆస్తి చెల్లిస్తుంటున్నాం. పాటలతోనూ ప్రభా నా తండ్రి నాయన ప్రభా ఆరాధనతోనూ నేను స్థితించినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. నాయన మేము ప్రత్యేకమైన సమయానికి వచ్చి ఉంటున్నాం. ఈ వాక్యాన్ని వినటానికి మేమందరము సమకూర్చబడి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ చిత్త ప్రకారం ఈ యొక్క ఉదయకాలం నాయన మీరే నా తండ్రి ఈ యొక్క జూమ్ లో నా తండ్రి మీ యొక్క ప్రసన్నత నుంచి నా తండ్రి అభిషేకంతో నాయన ప్రభా నా తండ్రి నాయన ఇక్కడ ఉంచి నా తండ్రి నాయన అద్భుతమైన కార్యం జరుగులాగా సహాయం చేయండి. వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ దాసరాలని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. యేసని పరిశుద్ధ మనసులో రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యం జరిగించండి. తనలో మీరుండి నా తండ్రి నాతోని మాట్లాడండి ప్రభా. అద్భుతమైన వాక్యములు, సత్యమైన వాక్యములు, బలమైన వాక్యము ఉదయకాలంలో వినడానికి మీరు సహాయం చేయండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచండి. మేమందరం కలిసి ప్రభా మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీ వాక్యములు వింటూ ప్రభా మా జీవితాలను ముందుకు సాగించడానికి మీ సహాయం అనుగ్రహించండి నాయన ప్రభా. నా తండ్రి నాయన మీ యొక్క నాయన పరిశుద్ధమైన నామమునకు మహిమకరంగా ఈ ఉదయకాలమున వాక్యం అలవాటానికి సహాయపరిచి మీ నామం మాత్రమే మహిమపరచలాగన కృప చూపించవలసిందని నాయన మీ యొక్క కృపను కోరుకుంటూ హెచ్చింపబడినటువంటి యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామములు అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Akka. Teja Fanis garu. Good morning, Andy. Praise the Lord. Hallelujah. Swarupana, please, Anna. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు దైవానుచితంగా వాక్యాన్ని అందించడానికి ఏర్పరచబడినటువంటి సహోదరి సిస్టర్ ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి మనకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభ మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినట్టు ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి మిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు చేస్తూ ఉన్నారు. సిస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సిస్టర్ గారిని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా స్వర్ణలత సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని దేవుని కోరుతూ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. So this morning we will take up the topic on nothing is impossible for faith. Nothing is impossible for faith. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకోబోయే అంశము విశ్వాసము ద్వారా సాధించలేనిది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏదీ లేదు. And we will cover portions in Exodus, Ephesians and the Gospel according to Mark. మరి దానికి సంబంధించి నిర్గమకాండము, ఎఫ్సీలు రాసిన పత్రిక, మార్కు సువార్తలోని వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం. So now let's discuss on the book of Exodus. Exodus is the record of the pain and hardships the descendants of Jacob went through into liberalization. యాకోబు వంశస్థులు ఏ విధముగా
ఐగుప్తు దేశంలో బాధలు పడ్డారో ఆ బాధల నుంచి, ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు వచ్చి వారు ఎలాగ ప్రయాణం చేశారో దానిని తెలియజేసే పుస్తకమే నిర్గమాకాండము. We read about their groanings to God. వారు ఏ విధముగా ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారో మనం చూస్తాము. When the Israelites turned to God for deliverance, దేవుని నుంచి విడుదల కొరకు, విమోచన కొరకు వారు దేవుని తట్టు తిరిగారు. what do you think God did then? మరి అప్పుడు దేవుడు ఏం చేశాడని మీరు అనుకుంటున్నారు? I want the people to tell me, what do you think God did when the people of when the Israelites turned to God for help, for deliverance? ఇశ్రాయేలు ప్రజలు విడుదల కొరకు, సహాయము కొరకు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఏమి చేశాడని మీరు అనుకుంటున్నారు? Anyone can tell me? ఎవరైనా చెప్పగలరా? బానిసత్వం నుండి విడిపించాడు. విమోచించిన దేవుడు ఆశ్చర్య కార్యం ఎర్ర సముద్రమును పాయలుగా చేసి He sent his son Moses, I think. Yes, very true. Yes. God, what did he do when the people of Israel came to him for deliverance? He stretched out his hands. He opened his arms wide because Israelites are God's chosen people. So he opened his arms wide. Correct. Because he brought Moses into the picture. ఇశ్రాయేలు ప్రజలు సహాయము కొరకు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చాచిన తన హస్తాలను చాపి మరి వారికి సహాయము చేయడానికి మోషే అనే తన సేవకుడిని ఆయన లేపుకున్నాడు. Yes, God stretched out his hands and his arms to redeem the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు దేవుడు తన బాహువులను చాపారు. This, my friends, is God's faithfulness in fulfilling his promise that he made to Abraham, for which we will have to turn to the book of Genesis, chapter 15, verses 13 and 14. I want somebody to read this. ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి మరి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 15, 13, 14 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. Okay. Now the portion of Exodus that we are going to be covering is Exodus chapter 4, verses 10 to 17. Exodus chapter 4, verses 10 to 17. ఈ ఉదయకాల సమయంలో నిర్గమకాండము నుంచి మనం చూసే వాక్య భాగము నిర్గమకాండము 4వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. And can somebody read this because it's a beautiful passage? Can somebody read Exodus 4, 10 to 17? 4వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలిక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలచిన ఎడల పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడవు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును.
నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. Thank you. Now, this portion that we are going to cover, it is a conversation or it is a discussion between God and Moses. దేవుడికి మోషేకి మధ్యన జరిగిన ఆ సంభాషణ ఏదైతే ఉందో అది ఈ అధ్యాయములో లిఖించబడింది. And here Moses is trying God's patience. ఇక్కడ మోషే దేవుడి సహనాన్నే పరీక్షిస్తున్నాడు. And this we can read especially in the verses 12 to 14. 12 నుంచి 14 వచనాల్లో మరి ఈ అర్థాన్ని మనము చూడగలము. Yes, Moses was slow in speech, and so he kept on arguing with God, why me? Why can't you send somebody else? మోషే మాట్లాడడంలో నేర్పరి కాదు, నెమ్మదిగా మాట్లాడేవాడు కనుక తన నోటి మాంద్యమును బట్టి తన స్థానంలో వేరొకరిని పంపమని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. And Moses tried everything he could to keep away from being sent by God to the Pharaoh. మరి దేవుడిని ఎలాగైనా ఒప్పించి తన స్థానములో ఇంకొకరిని ఏ విధముగానే పంపడానికి మోషే అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. But we must remember that God had already chosen Moses for his work. తన పని నిమిత్తము మోషేను అప్పటికే దేవుడు ఏర్పరచుకున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And he was not going to budge from it. He was not going to remove himself from selecting Moses. మోషేని దేవుడు ఎంపిక చేసిన తర్వాత మరలా ఎంపిక నుండి తొలగించడానికి దేవుడు ఏమాత్రము ఇష్టపడట్లేదు. Now, while both of them were discussing, Aaron comes into the picture. వారు ఆ విధముగా మాట్లాడుకుంటున్నప్పుడు అహరోను గారు ఆ చిత్రంలోకి ఆ సన్నివేశంలోనికి వస్తారు. And when Aaron is approaching Moses, God tells Moses, now that Aaron is, you can see Aaron, I am going to put the words into his mouth. మరి అన్నయ్య అయిన అహరోను లేడా, అతని నోట్లో మాటలు పెడతాను, అతడే నీకు నోరుగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నారు. And it is not I that am going to put, you are going to put the words into Aaron's mouth. మరి అహరోను నోటికి ఆ మాటలను నీవే అందించవలను, లేకపోతే నీవే బోధించవలను అంటున్నాడు. And I, your God, will be with both you and Aaron. నీతోను అహరోనుతోను ఉండు దేవుడను నేనే. And I will tell you what the words Aaron is going to speak. అహరోను నీవును ఏం మాట్లాడాలో తెలియజేసేవాడను నేను. And you will tell Aaron the exact words what I am going to repeat to you. నేను నీకు ఏ సంగతులనైతే ఏ మాటలైతే అందించబోతున్నానో వాటిని అహరోనుకు నువ్వు తెలియజేయాలి. And God tells Moses that Aaron will be your spokesperson. మరి దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, నీకు బదులుగా మాట్లాడేవాడు, నీ నోరుగా ఉండేవాడు అహరోను. And you, Moses, will be like God. నీవు అతనికి దేవుడుగా ఉందని మోషేతో దేవుడు అంటున్నారు. And then he tells Moses to take his rod with him. నీ చేతికర్రను, ఈ చేతికర్రను నీతో పాటు నువ్వు చేత పట్టుకుని ఉండాలి. So you can show the signs that I will tell you to show the Pharaoh. ఫరో ఎదుట నేను చేయవలసిన సూచక్రియలన్నీ కూడా నువ్వు కర్రను చూపించి చేయించాలి. We all must remember that there were about 10 plagues that
Moses was going to show the Pharaoh ఫరో to ఎదు- bring ఫరో ఎదుట మోషే 10 రకాల మరి సూచక్రియలు లేకపోతే తెగుళ్ళు చూపించినట్లుగా మనందరికీ తెలుసు. Yes, the 10 plagues that Moses was going to show Pharaoh that there is a living God. సజీవుడైన దేవుడు ఒకడు ఉన్నాడని ఫరోకి తెలియజేయడానికి మోషే ద్వారా దేవుడు ఆ 10 రకాలైన సూచక్రియలను జరిగించారు. Now you will ask me, what is this impossible for in faith? Because God, although Moses could not speak clearly and he was slow in his speech, God chose Moses. విశ్వాసంతో చేసేదానికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే మోషే జీవితాన్ని చూసినట్లయితే నోటి మాంద్యం కలిగిన వాడు, తను సరిగ్గా మాట్లాడలేని వాడు, నత్తివాడు అయినప్పటికీ కూడా దేవుడు మరి మోషే ద్వారా విశ్వాసంతో జరిగించిన క్రియలు గొప్పవి. And because he was slow in speech, Aaron was the one who was going to be the spokesperson. మోషే నోటి మాంద్యం కలిగిన వాడు, నెమ్మదిగా మాట్లాడేవాడు కాబట్టి అతనికి నోరుగా దేవుడు అహరోనును ఉంచాడు. But still, Moses was going to be in command. అయినప్పటికీ ఆ అధికారములో మోషే మాత్రమే కొనసాగుతాడు. This is what God does when you and me have faith. మన జీవితంలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో జరిగించే కార్యాలు ఇలాగే ఉంటాయి. He helps us to overcome our shortcomings. మన జీవితంలో కొదువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించడానికి దేవుడు సహాయము చేస్తారు. And not only multiplies our faith, but he helps us to overcome everything in faith. మనం విశ్వాసములో అభివృద్ధి చెందడానికి సహాయము చేయడం మాత్రమే కాదు, కానీ విశ్వాసముతో సమస్తాన్ని జయించడానికి కూడా దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తారు. And helps us to stay in command. ఇంకను ముందుకి అధికారంతో కొనసాగడానికి, స్థిరముగా ఉండడానికి దేవుడు మరి సహాయాన్ని చేస్తారు. Now let's come to the book of Ephesians. ఎఫ్సీలు రాసిన పత్రికను మనం మరొకసారి చూద్దాము. We Christians are blessed with every spiritual blessing. క్రైస్తవులుగా మనం అందరము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించబడిన వారము, which is in the heavenly places. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా పరసంబంధమైనవిగా ఉన్నాయి. But still we Christians experience spiritual warfare throughout our life on earth. ఈ భూలోకంలో మన జీవిత కాలం అంతా కూడా ఆత్మీయ యుద్ధ రంగంలో మనం ఉన్నాము, యుద్ధాన్ని చేయవలసిందే. The portion that we are covering in the book of Ephesians this morning ఈ ఉదయకాల సమయంలో ఎఫ్సీలు రాసిన పత్రిక నుండి మనం చూస్తున్న లేఖన భాగము is the clearest advice as to how strong we are in the Lord. మనం ప్రభువులో ఎంత బలవంతులుగా ఉండాలన్నది ఈ లేఖనం మనకు గుర్తు చేస్తుంది. And how to be strong in the Lord and in the power of his might. ఆయనలో శక్తిమంతులుగా ఉండడము, ఆయన మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండడము ఈ లేఖనము జ్ఞాపకం చేస్తుంది. I want somebody to read the portion in Ephesians chapter 6 verses 10 to 18. Ephesians chapter 6 verses 10 to 18. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. Thank you. Now I want you to concentrate on the verse 10, because it tells us about our responsibility and how to conduct ourselves and practice the practice we Christians must do, which we need to follow Christ. ఈ ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివిన లేఖన భాగంలో నుంచి 10వ వచనాన్ని ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో క్రీస్తును అనుసరిస్తున్న వారుగా మనం కొన్ని పద్ధతులను ఎరిగి ఉండాలి. ఆ పద్ధతుల్లో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ముందు కొనసాగితేనే విశ్వాసాన్ని మనము కొనసాగించగలమనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనము అది ఆచరణలో పెట్టగలిగిన వారుగా ఉండాలి. Yeah, this portion in Ephesians is very important, because as Christians, we are constantly having to look over our shoulders, because the devil is constantly knocking on our door to try and break our Christ-like behavior towards Christ. క్రీస్తులో ఆ క్రీస్తు స్వరూపంలో క్రీస్తుని పోలి నడుచుకున్న అనుభవంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు మరి అపవాది ఏం చేస్తుంటాడంటే దాని నుంచి మనల్ని తప్పించడానికి, మనల్ని తొలగించడానికి, మన మార్గములను ఇటు అటు చేయడానికి వాడు మరి నిరంతరము మన ద్వారబంధముల దగ్గర నించుండి వాడు లోపలికి ప్రవేశించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. And we must be very grounded in our faith to be able to follow the Christian principles. క్రైస్తవ విలువలను లేకపోతే క్రైస్తవ నైతిక పరిమాణాలను వెంబడించడంలో మనం ఎప్పుడు కూడా బలవంతులుగానే ఉండాలి. So now we will take the book of Mark, the Gospel of Mark, chapter 9, verses 14 to 29. Mark chapter 9, verses 14 to 29. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 29 వచనాల వరకు కూడా చూసుకుందాం. Shall I read? Yes, please. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుట, శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయన చూచి మిగిల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగ్గా, జనసమూహముల్లో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకుని పళ్ళు కొరుక్కుని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి వల్ల కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసము లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వానిని విలవిల్లాడించును గనక వాడు నేలపడి నొరగ కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాడినెంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. Thank you. Now, this portion that we just read covers the topic about a demon-possessed boy. మనం ఇక్కడ చదువుకున్న అధ్యాయంలో మరి ముఖ్యమైన అంశం ఏంటంటే, దెయ్యము చేత వేధించబడుతున్న, ఆవాహించబడిన ఒక బాలుడు. Yeah. So, and we see that Jesus was not with his disciples. So when he was walking towards his disciples, అక్కడ సన్నివేశం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ సమయంలో తన శిష్యులతో లేరు, కానీ మరి ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చారు. Jesus found that there was a crowd surrounding his disciples. అక్కడ తన శిష్యుల చుట్టూరా కూడా ఒక గుంపు ఉండుట యేసు ప్రభు వారు చూశారు. And there was some kind of agitation there. అక్కడ ఏదో ఒక గందరగోళము లేకపోతే ఒక తర్కము జరుగుతుందని ఆయన చూస్తున్నారు. And when the people turned around, they saw Jesus approaching. వారు శిష్యులు చూసినప్పుడు, ఆ ప్రజలందరూ కూడా చూసినప్పుడు యేసు ప్రభు వారికి సమీపంగా వస్తున్నారు. So what did they do? They just left his disciples there and they all came towards Jesus. ఆ జన సమూహాలు వెంటనే శిష్యుల్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. And what did Jesus say? అక్కడ ప్రభువు ఏమన్నారంటే, Jesus asked them what they were discussing. మీరు దేని విషయంలో తర్కించుకుంటున్నారని ఆయన అడిగారు. So somebody in the crowd told him that we went to the disciples with this young boy so that the disciples could cast out the devil from him. జన సమూహంలో ఒకడు మరి ఈ విధముగా జవాబిస్తున్నాడు, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని చెప్పి ఆ అబ్బాయిని మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, కానీ అది వారి వల్ల కాలేదని చెప్తున్నాడు. And they wanted the disciples to cast out the demon so that he could be healed. ఆ శిష్యులు ఎలాగైనా ఆ దెయ్యంను వెళ్ళగొడతారని ఆశించి వచ్చాను, కానీ అది వారి వల్ల కాలేదు. But the disciples could do nothing. శిష్యులు ఏమీ చేయలేకపోయారు, ఆ అబ్బాయిని స్వస్థపరచలేకపోయారు. So what did Jesus say? యేసు ప్రభు వారు ఏమి జవాబిచ్చారంటే, Can you read chapter 9 verse 19? Jesus is 19వ వచనంలో యేసు ప్రభు వారి జవాబు ఉంటుంది. అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా. Yes, he called them the faithless generation. విశ్వాసం లేని తరము వారులారా అని ఆయన సంబోధించారు. Now, when Jesus said that, the father of the boy who was possessed, యేసు ప్రభు వారు ఆ మాట చెప్పగానే ఆ బాలుడు తండ్రి, అంటే దెయ్యం పట్టిన ఆ బాలుడు తండ్రి ఆయన దగ్గరికి వచ్చాడు. he pleaded with Jesus and cried out to the Lord. యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటున్నాడు, కనికరించమని, సహాయము చేయమని ఏడుస్తున్నాడు. And what was his cry? He said, I believe, help my unbelief. మరి ఆయన ఆ తండ్రి ఏ విధముగా అడుగుతున్నాడు అంటే, నేను నమ్ముచున్నాను, సమస్తము చేయగలను నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక లేకుండా సహాయము చేయమంటున్నాడు.
How many of us would have said this to Jesus? మనలో ఎంతమంది ఈ మాటను ప్రభువుతో చెప్పగలము? When we have been troubled with a problem which we cannot solve, and we have come to the end of our patience, we cry out to the Lord. మన జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, వాటిని మనం దాటలేకపోతున్న సమయంలో, మనం కలవరపరుస్తున్న సమయంలో ఎంతమంది యేసు ప్రభువుతో ఈ విధముగా మాట్లాడగలము? And these are such beautiful words. Help my unbelief. ఎంత మంచి మాటలు, అద్భుతమైన మాటలు రాయబడ్డాయంటే, నాకు అపనమ్మిక లేకుండా సహాయము చేయమని అడుగుతున్నాడు. And Jesus healed the son of the man. ఆ కుమారుణ్ణి యేసు ప్రభువారు వెంటనే, తండ్రి అడిగిన వెంటనే స్వస్థపరిచారు. Now when Jesus had healed the son of the man, the crowd had disappeared. ఆ తండ్రి యొక్క కుమారుని ఎప్పుడైతే దెయ్యాన్ని వెలగొట్టి యేసు ప్రభు స్వస్థపరిచారో, జన సమూహాలందరూ కూడా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. And Jesus with his disciples went back to the house. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన కూడా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. And the disciples were quite troubled because they could not figure out why they could not perform this act. శిష్యులైతే చాలా గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే వారెందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయారు అన్నది వారు సతమతం అవుతున్నారు. So they asked Jesus, why was it that they could not take out the demon? ఆయన ఇంటిలోనికి వెళ్ళాక శిష్యులు అడుగుతున్నారు, మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని. And what was Jesus's reply? యేసు ప్రభు తిరిగి వారికి ఇచ్చిన జవాబు ఏంటంటే, Can you read verse 29? 29వ వచనము. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. Yes, we need faith. మనకి విశ్వాసము కావాలి. I also want you to read Matthew chapter 17, verses 19 to 21. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 to 20, 19 నుంచి 21 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు కూడా చూసుకుందాం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఆ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. Matthew 17, verses 19 to 21 gives a beautiful description. Why, when we do not have faith. మరి ఇక్కడ అద్భుతమైన లేఖన భాగనాన్ని మనము చూస్తున్నాము. అసలు విశ్వాసము లేకపోతే ఎలా ఉంటది, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది అన్నది ప్రభు చాలా చక్కగా వివరించారు. It is impossible for us to do anything. విశ్వాసము లేకపోతే ఏది చేయడం అయినా సరే అది అసాధ్యము. And we have to do everything not only in faith but with prayer and fasting. విశ్వాసముతో మాత్రమే కాదు, కానీ ఉపవాస ప్రార్థనతో మనం ఏదైనా చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. So this brings us to your life and mine. ఇది మీ జీవితానికి, మన జీవితం, నా జీవితానికి, మనందరి జీవితాన్ని ఏమి చేయాలా అన్నది గుర్తు చేస్తుంది. When we ask in faith, God always answers. మనం విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలకి జవాబిస్తాడు. But when God gives us, we need to realize that He gives us in His time, not ours.
దేవుడు మనకి ఏది అనుగ్రహించినా లేకపోతే ఏది ఇచ్చినా మనం అనుకున్న సమయంలో అది ఇవ్వబడదు, కానీ ఆయన అనుకున్న సమయంలోనే ఆయన మనకిస్తాడు. And whatever we ask in faith, he gives us in abundance. విశ్వాసంతో మనం ఏది అడిగినను సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. How many times have we come to the Lord with our problems? ఎన్నిసార్లు మనకున్న సమస్యలతో మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాము. We need to understand that only with faith, everything is possible with God. విశ్వాసంతో మాత్రమే సమస్తము సాధ్యమని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. And nothing is impossible. విశ్వాసంతో అడిగితే అసాధ్యమైనది ఏది కూడా లేదు. When you and I walk through dark places, or we are alone in a lonely road, మనము ఒక్కొక్కసారి ఏకాకులుగా లేకపోతే ఏకాంతముగా ఒంటరిగా మరి చీకటి స్థలాల్లో విడిచిపెట్టబడతాము. many a times fear grips us. అనేక సార్లు భయం మనల్ని ఆవరించి ఉంటుంది. And what do? మనం We ఏం call చేయాలి? upon the Lord. అటువంటి సమయాల్లో మనము ప్రభువుని పిలవాలి, మొరపెట్టాలి. Does God hear? Of course he does. దేవుడు వింటాడా అంటే ఖచ్చితంగా వింటాడు. Remember, he wants his people to be saved. ఆయన తన ప్రజలు ఎలాగైనా రక్షించబడాలని కోరుకునే దేవుడై ఉన్నాడు. And he makes us strong in the eyes of the enemy. శత్రువు ఎదుట మనల్ని బలవంతులుగా చేసి స్థిరపరచాలని ఆయన కోరుకుంటాడు. Let us take the case of Moses. మోషే విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, who was short of speech. తను నోటి మాంద్యం కలిగిన వాడు. God sent Aaron to help him. దేవుడు మోషేకి సహాయకుడిగా అహరోనుని ఆదేశించారు. And Aaron did all the talking. అహరోనే మోషేకు బదులుగా మాట్లాడేవాడిగా నియమించబడ్డాడు. That did not put Moses down. అలా నియమించినంత మాత్రాన దేవుడు మోషేని ఏమాత్రం తక్కువ చేయలేదండి. Moses was still in command. మోషే ఇంకనూ ఒక అధిపతిగానే అధికారిగానే ఉన్నాడు. And it was Moses who gave the instructions. మోషే మాత్రమే ఏమి చేయాలా అన్న ఆజ్ఞలను మరి జారీ చేసేవాడు. And what to say. ఏం చేయాలన్నది మోషే ద్వారానే నిర్ణయించబడుతుండేది. This is the faith God puts in us when we are faithful. మనం విశ్వాసంతో నింపబడినప్పుడు దేవుడు కూడా మన జీవితాల్లో ఇట్టి రీతిగానే జరిగిస్తాడు. And nothing is too small or too big for him. దేవుడికి ఏది కూడా చిన్నది కాదు, అలాగని ఏది పెద్దది కాదు. సమస్తము చేయగలిగిన వాడు. All he wants us to be follow Christian like dictates. మనమందరము కూడా క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తు పోలికగా ఉండాలని మాత్రమే ఆయన కోరుకుంటాడు. Be faithful. విశ్వాసము గలవారమే ఉండాలి. And keep us away from sin. పాపమునకు దూరముగా ఉండాలి. We need to put on the armor of God. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. And have a prayer on our lips at every turn. ప్రతి సమయంలో కూడా ప్రార్థనతో మన పెదవులను నింపుకోవాలి. And like the father of the boy who was possessed, దెయ్యముతో ఆవహించబడిన బాలుడి యొక్క తండ్రి వలె we must ask God to help our unbelief. మన అవిశ్వాసములో దేవుడి సహాయాన్ని మనం అడుగుతూ ఉండాలి, కోరుకుంటూ ఉండాలి. How important it is for us to turn to Jesus. యేసు వైపు తిరగడం అనేది ఎంత ప్రాముఖ్యమో మనము గుర్తించాలి, గ్రహించాలి. Can anybody from the crowd tell me how God had helped them in their unbelief? మరి వారి అవిశ్వాసములో దేవుడు ఏ విధముగా వారికి సహాయము చేశాడో
ఎవరైనా ఒక మాట చెప్పగలరా? And వింటున్న how he saved them from. వారిని ఏ విధముగా రక్షించాడో దేవుడు మరి మీరు ఒక మాట చెప్పగలరా? Would somebody like to tell me about it? ఎవరైనా ఆ జవాబు చెప్పడానికి సిద్ధముగా ఉన్నట్లయితే దయచేసి నాతో చెప్పండి. కనికరము, దీన మనస్సు, సాత్వికము. Say దేవుని something. మహిమ ద్వారా, శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా. With God's might and God's power he delivered అని someone is saying. Yes. He absolutely delivered us. That is దేవుడు a very powerful sentence. మరి ఇది శక్తివంతమైన మాట, ఎందుకంటే దేవుడు తన శక్తిని బట్టి మాత్రమే విడిపించగలడు. Every minute of the day we need God to save us from sin. దినములో ప్రతి నిమిషము కూడా మన పాపాల నుంచి రక్షించడానికి మనకి దేవుడు అవసరము ఎంతైనాను ఉన్నది. To keep us on the right track. మనం సరైన మార్గంలో నడవడానికి దేవుడు సహాయం మనకు అవసరము. That is why we all put our strength on trying to nurture our children. అందుకే మన పిల్లలను కూడా సరైన క్రమశిక్షణలో పెట్టడానికి, సరైన విధానంలో పెంచడం అనేది చాలా అవసరము. And to open their minds towards the faithfulness in God. దేవుని ఎడల విశ్వాసములోకి వారి హృదయాలను, వారి మనస్సులను మరి మనమే ఆ తెరవబడేటట్లుగా వారికి సహాయము చేయాలి. When we do that, our families are blessed. మనం ఎప్పుడైతే ఆ విధముగా చేయగలుగుతామో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. Every family should have a time of prayer together. ప్రతి కుటుంబము కూడా కలిసి ప్రార్థన చేసే సమయంలోనికి రావాలి. And every day they must all come together. There should be no one that is left out. కుటుంబంలో ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొనేటట్లుగా చేయాలి. They must always be praise and singing. ఈ ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా పాటలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం అనేది ఖచ్చితంగా జరగాలి. And the word of God should be shared with all. అదే సమయంలో వాక్యాన్ని కూడా పంచుకుంటూ ఉండాలి. When this is done every day, there is great blessings in the family. ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో కుటుంబము గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతుంది. Why? Because the parents always want the best for their family. ఎందుకు ఈ విధముగా చెయ్యాలి అంటే తల్లిదండ్రులైన వారు ఎప్పుడు కూడా బిడ్డలకి శ్రేష్టమైనదే ఇవ్వాలని కోరుకుంటారు. And they want blessings for their family. వారి కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటారు. So when the house is blessed with praise and blessings, ఎప్పుడైతే కుటుంబము ప్రార్థన ఆశీర్వాదాలు కలిగి ఉంటుందో there is great wealth in the family. ఆ కుటుంబము గొప్ప ఐశ్వర్యముతో నింపబడుతుంది. And when I say wealth, it does not mean money. ఇక్కడ ఐశ్వర్యము లేకపోతే డబ్బు అన్నప్పుడు లోక సంబంధమైన డబ్బును గురించి నేను మాట్లాడట్లేదు. Because you will see very, very little families that are strong in their faith. ఎందుకంటే చాలా కొన్ని కుటుంబాలు మాత్రమే విశ్వాసములో బలంగా స్థిరంగా ఉంటాయి. But that does not mean that God is not taking care of the rest. మరి మిగిలిన వారి పట్ల దేవుడు బాధ్యత లేనివాడుగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు అని అర్థము కాదు. He is preparing them for greater things. ఇంకా గొప్ప సంగతుల కొరకు దేవుడు అందరినీ కూడా సిద్ధపరచువాడై ఉన్నాడు. That is why, friends, each one of us makes a big difference, not only in our society, but we should also make a big difference about faith in our churches. మనము సమాజం మధ్యన జీవిస్తున్నప్పుడు
గొప్ప వ్యత్యాసాన్ని చూపించగలిగి ఉండాలి. అలాగే సంఘాల మధ్యలో కూడా విశ్వాసముతో గొప్ప వ్యత్యాసాన్ని కనపరచగలిగిన వారుగా ఉండాలి. I have to admit that faith is very powerful in the south as compared to the north. మరి నేను ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసము చాలా గొప్పదని నేను నమ్ముతూ ఉంటాను. Why I make this comparison is because my brother in Bangalore, we discuss about the church and its activities. ఎందుకు ఈ విధముగా నేను ఈ ప్రాంతాలను పోలుస్తున్నాను అంటే, బెంగళూరులో నా సహోదరుడు ఉన్నాడు. మరి అతడు ఆ సంఘ విషయాలన్నీ కూడా నాతో చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని మేము మాట్లాడుకుంటూ ఉంటాము. And the growth of Christianity in the south is far greater. దక్షిణ భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యము కానీ దాని యొక్క పెరుగుదల కానీ మరి ఉత్తర భారతదేశంతో పోలిస్తే చాలా ఎక్కువ. Because there is great commitment. ఎందుకంటే దక్షిణ భారతదేశ ప్రజలు గొప్ప నిబద్ధత కలిగిన వారు. I think everyone should pray for the people in the north. ఉత్తర భారతదేశంలో ఉన్న విశ్వాసుల గురించి, ప్రజల గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. That they build up their faith. వారు విశ్వాసాన్ని కట్టుకునేటట్లుగా, స్థిరముగా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. And be powerful in the Lord. దేవుళ్ళో శక్తిమంతులుగా కొనసాగేటట్లు ప్రార్థన చేయండి. I am not saying that people in the north do not pray. They pray, but there has to be a great amount of faith in it and for people to come in strength. ఉత్తర భారతదేశ ప్రజలు ఎవరు ప్రార్థన చేయరని నేను చెప్పట్లేదు. ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ విశ్వాసముతో దేవుని శక్తిని వారు అనుభవించగలిగి ఉండాలి. అనుభవంలోకి రావాలని ప్రార్థన చేయండి. Today with technology, ఈ రోజు సాంకేతిక పరంగా మనము ఎంత అభివృద్ధి చెంది ఉన్నాము. there is a lot of waywardness in the youth of today. మరి యవనస్తులు ఏ విధముగా ఉన్నారంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. విశ్వాసములో స్థిరులుగా ఉండలేకపోతున్నారు, కదిలిపోతున్నారు. And people's unbelief is very strong. వారిలో ఉన్న అపనమ్మిక స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది, అది బలంగా ఉంటుంది. This is what we need, you and I need to pray for people to start believing in God. ప్రజలు దేవుణ్ణి ఏ విధము చేతనైనా నమ్మేటట్లుగా మీరు నేను ప్రార్థన చేయవలసిన అత్యవసరత అనేది ఉన్నది. When that happens, there will be a great change in the world. ఎప్పుడైతే ఇది జరగదో ఈ ప్రపంచంలో గొప్ప మార్పు అనేది సంభవిస్తది. Today we are praying greatly for America. ఈ దినము అమెరికా గురించి మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. Not because of anything, because they need God in their country. వారికి ఏదో అవసరమని ప్రార్థన చేయట్లేదు, కానీ వారికి అవసరమైనది ఇప్పుడు దేవుడు మాత్రమే. They have done away with God. They do not have God in any of their schools or institutions. వారు దేవుడికి దూరముగా తొలగిపోయిన వారు. ఎంతగా తొలగిపోయారంటే వారి పాఠశాలల్లో లేకపోతే కళాశాలల్లో దేవుడు అనే మాటకు అర్థము లేకుండా ఆ పదాన్నే తొలగించుకున్నారు. And you will see a lot of gun problem in America today. అమెరికాలో ఈ తుపాకీల యొక్క కాల్చివేతలు అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. And Biden had seen this coming and he had started bringing the Bible back into the schools. మరి అధ్యక్షుడైన బైడెన్ గారు ఈ దుస్థితి అంతా కూడా గమనించినప్పుడు తిరిగి పాఠశాలల్లో, కళాశాలల్లో బైబిల్ని తీసుకురావడం అనేది ప్రారంభించారు. We must earnestly pray for America to have the Bible back in every school and institution. ప్రతి కార్యాలయంలో, ప్రతి సంస్థలో, ప్రతి పాఠశాలలో, కళాశాలలో కూడా దేవుని వాక్యం అనేది ఉండాలని మేమైతే ఎంతో ఆసక్తిగా, నిజాయితీగా ప్రార్థన చేశాము. The same problem is what India too suffers. మరి నేటి దినం భారతదేశంలో ఉన్న సమస్య కూడా అదే.
There is no religion in either schools or institutions. కార్యాలయాల్లో కానీ, సంస్థల్లో కానీ, పాఠశాలల్లో కానీ ఈ మతానికి సంబంధించింది ఏది కూడా లేదు. We Christians need to be strong in our faith. క్రైస్తవులుగా మన విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండాలి. And we need to stand together. మనమందరూ కలిసి కట్టుగా నిలవబడాలి. Once this happens, the persecution will be minimized. ఎప్పుడైతే మనం కలిసి కట్టుగా ఉంటామో ఈ హింస అనేది తగ్గించబడుతుంది. And we all need to understand that God is in command. దేవుడే సర్వాధికారిగా ఉండి ఆ సమస్తాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. Has anybody wondered why there is so much of unrest and persecution and calamities happening around the world? ఈ ప్రపంచంలో ఎన్నో వైపరీత్యాలు, ప్రకృతి సంబంధమైన నష్టాలు, అదే సమయంలో నెమ్మది లేని స్థితి ఎందుకున్నదో ఎవరికైనా అర్థమవుతుందా? Can anybody, any human being fight that? మరి ఎవరైనా మానవులు ఎవరైనా సరే దాని విషయమే మరి ఆలోచించారా లేకపోతే పోరాడారా? Because who is in command? ఎవరు అసలు అధికారంలో ఉన్నారు? It is God. అది దేవుడు మాత్రమే. Man thought and thinks that he is very powerful, but he cannot stand in front of God and think he can control things because God is in command. మనిషి అనుకుంటాడు కదా, ఈ విధంగా ఆలోచిస్తాడు లేకపోతే అనుకుంటాడు, నాకన్నీ నేను ఏదైనా చేయగలను, నాకు అసాధ్యమైనది ఏది లేదనుకుంటాడు. కానీ మనిషి కంటే గొప్పవాడు దేవుడు. ఆయన మాత్రమే సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయనే సమస్త ఆధిపత్యము కలిగిన వాడుగా ఉన్నాడు. Until we humble ourselves, మనల్ని మనం తగ్గించుకుంటేనే తప్ప, and we ask for his forgiveness, ఆయన క్షమాపణ అడుగుతూ ఉండాలి. we will still be under the wrath of God. ఈ రెండు చేస్తేనే తప్ప మనము దేవుని ఉగ్రతను తప్పించుకోలేము. అప్పటిదాకా దేవుని ఉగ్రతలోనే మనం ఉంటాము. So I want all of us to understand that everything begins with me. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. If each one of us has the faith, మనలో ప్రతి ఒక్కరూ సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటే, and God is with us, దేవుడు మనతో ఉంటాడు. even mountains we can move. పర్వతాలను కూడా, కొండలను కూడా మనం కదిలించగలము. I want all of us to understand that it is very, very important to have faith. మనం అందరము కూడా విశ్వాసము గలవారమై ఉండట, విశ్వాసాన్ని కలిగి ఉండట ఎంత అవసరమని నేను నమ్ముచున్నాను. Because no matter how many members we have in a family, you will always be alone. మన కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనము ఏకాకులుగానే మిగులుతాము. And faith will keep you not only grounded, but it will keep you firm and away from problems. మనం ఒంటరి వారిగా సమస్యల మధ్యలో మిగిలిపోయినప్పటికీ కూడా క్రీస్తులో వేరుపారి ఉంటే, సరైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే వాటన్నిటినీ కూడా సునాయాసముగా ఎదిరించగలము. And I hope this message of this morning is a blessing to all of us. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశము మీ అందరికీ, మనందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉందని నేను నమ్ముచున్నాను. And we need to understand that nothing is impossible for God. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మగలగాలి. And that you and I will always have a helper. అలా చేసినప్పుడు దేవుని యొద్ద నుండి మనం ఆ సహాయాన్ని పొందుకుంటాము. And that is the Holy Spirit that is alive in you and me. ఆ సహాయం చేసే సహాయకుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనతో ఉంటాడు. So I pray that each one of us is blessed in his grace. మనమందరూ ఆయన కృపను బట్టి ఆశీర్వదించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను.
And I pray that we will keep our Holy Spirit alive in us. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలో సజీవునిగా మనం ఉంచుకుంటూ దానిలో కొనసాగాలని కోరుకుంటున్నాను. And may God bless the reading of this morning and the message into each one of us. ఉదయకాల సమయంలో మనం చదివిన లేఖన భాగాలను దేవుడు ఆశీర్వదించాలని, ఆ సారాంశాన్ని మన హృదయంలో స్థిరపరచాలని నేను కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. Praise the Lord. Hallelujah. Thank you so Praise the much ma'am, Lord. for the blessed message. Thank you so much, ma'am. God bless you. థ్యాంక్ యూ మ్యామ్. స్వర్ణలత ఆంటీకి సహవాసం చెప్పిన ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాం ఫర్ ట్రాన్స్లేటింగ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ జాన్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మన మధ్యలో రెవరెండ్ జామి రవికుమార్ అయ్యారు. అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది కూర్చున్నాం అయ్యారు. జామి రవికుమార్ అయ్యారు. ఒకవేళ సిద్ధంగా లేకపోతే అయ్యారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపమని వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభావ నువ్వు తండ్రిగా దేవుడిగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నీ దాసురాల ద్వారా ఈరోజు మాకు వినిపించిన ప్రభా, నీ చల్లని మెల్లని స్వరాన్ని బట్టి నీ ప్రత్యేకంగా వందనాలు తండ్రి. నీ దాసురాలకు ఇచ్చిన ప్రభా అనుభవ జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేకమైన ఆత్మీయ విషయాలు ప్రభా అపోస్తుల గ్రంథంలో ప్రభా మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, శిష్యులు ప్రభా కొన్ని కార్యాలు చేయలేకపోయారయ్యా తండ్రి. ప్రభా యథార్థంగా తండ్రి నాకు అపనమ్మకం కలుక్కున్నట్టు ప్రభావ సహాయం చేయమని ప్రభావ నేను అడిగి తండ్రి విశ్వాసాన్ని పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది తండ్రి. మా జీవితంలో ప్రభా నీ విశ్వాసం కార్యాలు ప్రభా చేయడానికి విశ్వాసం చాలనప్పుడు తండ్రి యథార్థంగా అడిగి ప్రభా పొందుకునే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలు ప్రభా వారి తండ్రి సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు తండ్రి మనం ఆలకించిన కొందనాలు ప్రభా సహాయం తెచ్చేయండి. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ట్రాన్స్లేట్ చేసిన సహోదరుని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్రభావ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని ఆశీర్వదించమని నీ అవసరాలను ఇంకా బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు ఈ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుగ్రహం దయచేయము, పరవశము క్షమించు ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఎన్నో తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం కన్యను సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసురాలకి, పాల్గొన్న బిడ్డలకి సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందాలండి. మరి దయచేసి గమనించండి, మెసేజ్లు అన్ని రికార్డింగ్ అవైలబుల్ ఉన్నాయండి గ్రూప్లో, అలాగే యూట్యూబ్లో. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. ఇంకా ఎవరన్నా లింక్తో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవలసిన కోరుచున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్క ఇద్దరిని జాయిన్ చేయడం కోసం మనం ప్రార్థన చేద్దామండి. కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గురించి. వాళ్ళు కూడా జాయిన్ అయ్యేలాగా మనం ఎంకరేజ్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. మరొకసారి సహవాసం తరపున రీనా మ్యామ్ గారికి, అలాగే స్వర్ణలత ఆంటీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందాలండి. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ వండర్ఫుల్ డే. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ మ్యామ్. ప్రైజ్ ది లార్డ్.